ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఒక్కోసారి మన జీవితాల్లో వస్తున్న మార్పులను చూసి భయపడుతుంటాం. కొన్ని సంబంధాలు తెగిపోతున్నప్పుడు, మనకు ఇష్టమైనవి మన నుండి దూరమవుతున్నప్పుడు, ప్రభువా, నా జీవితంలో ఎందుకు ఈ గందరగోళం అని మనం ఆవేదన చెందుతూ ఉంటాం. మరికొన్నిసార్లు కష్టాల రాత్రి ఎప్పటికీ ముగియదేమో అని నిరాశలో మునిగిపోతూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు మీతో ఒక అద్భుతమైన సత్యాన్ని మాట్లాడబోతున్నాడు. ఆనాడు సృష్టి ఆరంభంలో దేవుడు వెలుగును చీకటి నుండి ఎలా వేరు చేశాడో, ఈరోజు మీ జీవితంలో కూడా ఆయన ఒక ప్రత్యేకమైన వేరుచేయు ప్రక్రియను ఆరంభించబోతున్నాడు. మీ జీవితంలో చీకటిని తొలగించి మీకు ఒక కొత్త పేరును, ఒక కొత్త ఉదయాన్ని ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. మీరు చీకటిలో ఉన్నామని, ఏ మార్గం కనిపించడం లేదని బాధపడుతున్నారా? అయితే ఈరోజు వాక్య ధ్యానం మీకోసమే. మీ రాత్రి ముగిసి దేవుని కృప అనే ఉదయం మీ జీవితంలో ఎలా ఉదయించబోతుందో ఈరోజు మనం చూడబోతున్నాము. ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఆ సృష్టికర్త సన్నిధికి నెమ్మదిగా ప్రవేశిద్దాం. మహోన్నతుడైన మా దేవా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రములు. గడిచిన కాలంలో నీ వాక్యపు వెలుగును మాకు చూపినందుకు వందనాలు. ప్రభువా, ఇప్పుడు మేము ధ్యానించబోవు లేఖనములలో లోతైన మర్మాలను మాకు బయలుపరచండి. లోకపు ఆందోళనలన్నీ పక్కన పెట్టి కేవలం నీ స్వరాన్ని మాత్రమే వినేలా మా చెవులను, మనసును సిద్ధపరచండి. నాయన, ఈ ధ్యానంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను నీవు పేరు పేరున ఎరిగి ఉన్నావు. ఎవరైతే తమ జీవితాల్లో మంచికి చెడుకు మధ్య పోరాడుతున్నారో, ఎవరైతే సరైన నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారో, వారికి నీ వాక్యము ద్వారా స్పష్టతను దయచేయండి. నీ పరిశుద్ధాత్మ మా మధ్య సంచరించుచున్నదని నమ్ముతూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనం వెలుగు కలుగునుగాక అని దేవుడు పలకడం చూసాం. ఇప్పుడు దేవుడు ఆ వెలుగును ఎలా చూశాడు, దానికి ఏ పేరు పెట్టాడు, చీకటి నుండి వెలుగును ఎలా వేరు చేశాడు అనే అద్భుతమైన సత్యాలను మనం చూడబోతున్నాము. ఇది కేవలం పగలు రాత్రి గురించిన వివరణ మాత్రమే కాదు, మన అంతరంగ జీవితంలో దేవుడు చేసే వేరుచేయు ప్రక్రియ గురించి కూడా నేర్పుతుంది. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు తాను పలికిన మాట ద్వారా కలిగిన వెలుగును చూశాడు. ఆయన దానిని చూసి అది మంచిది అని నిర్ధారించాడు. ఆ తర్వాత వెలుగును చీకటిని కలిపి ఉంచకుండా వాటి మధ్య ఒక విభజనను కలిగించాడు. వెలుగుకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, చీకటికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన నిర్ణయించారు. ఇక్కడ దేవుడు చూచెను అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నీ జీవితంలో చేసే ప్రతి చిన్న మార్పును ఆయన గమనిస్తున్నాడు. ఆయన దృష్టికి వెలుగు మంచిదిగా అనిపించింది అంటే దేవుడు ఎప్పుడూ మన జీవితంలో మంచిని మాత్రమే కోరుకుంటాడు. రెండవది, వేరుపరచెను. దేవుడు క్రమశిక్షణ కలిగిన దేవుడు. వెలుగు చీకటితో కలిసి ఉండకూడదు. నీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు వెలుగును చీకటిని వేరు చేయాలని ఆశిస్తున్నాడు. మన జీవితాల్లో గందరగోళం ఎందుకు వస్తుందంటే, మనం వెలుగును చీకటిని కలిపేయడానికి ప్రయత్నిస్తాం. కానీ దేవుడు వాటి మధ్య ఒక గీత గీస్తాడు. దేవుడు నిన్ను లోకం నుండి వేరు చేసి తన వెలుగు సంబంధిగా చేయాలని కోరుకుంటున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా అంటారు: నీతికిని దుర్నీతికిని ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? దేవుడు ఆదిలోనే ఈ వేరుపాటును నిర్ణయించాడు. అలాగే 1 పేతురు 2:9లో చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చెయ్యుటకు దేవుడు మనల్ని చీకటి నుండి వేరు చేసి వెలుగులోకి పిలిచాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో కొన్ని సంబంధాలు తెగిపోతున్నాయని, లేదా కొన్ని లోకపు అలవాట్లను వదిలేయాల్సి వస్తుందని నువ్వు బాధపడుతున్నావా? అది దేవుడు చేస్తున్న వేరుపాటు కావచ్చు. ఆయన నీ జీవితంలో మంచిని నిలబెట్టి నీకు హాని చేసే చీకటిని దూరం చేస్తున్నాడు. ఆయన వేరు చేస్తున్నాడంటే నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధపడుతున్నాడని అర్థం. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. దేవుడు కేవలం సృష్టించి వదిలేయలేదు, వాటికి పేరు పెట్టాడు. వెలుగును పగలు అని, చీకటిని రాత్రి అని పిలిచాడు. ఆ తర్వాత ఒక క్రమమైన సమయాన్ని నిర్ణయించాడు. సాయంత్రం అయ్యింది, మళ్లీ ఉదయం అయ్యింది. ఇలా మొదటి రోజు పూర్తయింది. పేరు పెట్టడం అనేది అధికారాన్ని సూచిస్తుంది. నీ జీవితంలో ప్రతి కాలంపై దేవునికి అధికారం ఉంది. నీకు వచ్చే కష్టకాలం అయినా, సుఖకాలం అయినా దేవుడు వాటికి పేర్లు పెట్టి వాటి పరిధిని నిర్ణయించాడు. గమనించండి, ఇక్కడ అస్తమయమును ఉదయమును కలుగగా అని ఉంది. బైబిల్ లెక్క ప్రకారము రోజు సాయంత్రంతో మొదలవుతుంది. అంటే చీకటి తర్వాతే వెలుగు వస్తుంది. మన జీవితంలో కూడా కష్టాలు ముగిశాక తప్పకుండా దేవుని కృప అనే ఉదయం వస్తుంది. ఒక దినం పూర్తయిందంటే దేవుడు ఒక పనిని విజయవంతంగా ముగించాడని అర్థం.
కీర్తనల గ్రంథం 35లో చూస్తే అద్భుతమైన మాట ఉంది. రాత్రివేళ ఏడుపు నిలిచినను ఉదయమున సంతోషము కలుగును. దేవుడు రాత్రికి ఒక అంతాన్ని ఉంచాడు. అలాగే కీర్తనలు 139వ అధ్యాయము 12వ వచనంలో నీ దృష్టికి చీకటినైనను చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె వెలుగుగా ఉండును. దేవుని నియంత్రణలో సమస్తము ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఇప్పుడు రాత్రి నడుస్తోందా? అన్నీ చీకటిగా భయానకంగా ఉన్నాయా? అయితే నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు నిర్ణయించిన ఉదయం రాబోతుంది. నీ ఏడుపు సాయంత్రంతో ముగిసిపోతుంది. రేపు ఉదయాన్నే దేవుడు నీకు కొత్త సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ ప్రతిరోజును తన చేతులతో లెక్కిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వచనాలను మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటే దేవుడు మనతో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. మనలో చాలామంది మిశ్రమ జీవితం గడుపుతుంటాం. అంటే కొంచెం దేవుడు, కొంచెం లోకం, కొంచెం విశ్వాసం, కొంచెం భయం. కానీ దేవుడు ఈ రోజు నీతో అంటున్నాడు, నేను వెలుగును చీకటిని వేరు చేస్తున్నాను అని. నీ జీవితంలో ఏది మంచో ఏది చెడో తెలియక గందరగోళంలో ఉన్నావా? దేవుని సన్నిధిలో మోకరిల్లు. ఆయన తన వెలుగును నీ హృదయంలోనికి పంపి నీకు ఏది శ్రేయస్కరమో దానిని వేరు చేసి చూపిస్తాడు. ఆయన మంచిది అన్న మార్గంలోనే నడుపుతాడు. ప్రియ సహోదరి, నీవు ఒంటరిగా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న రాత్రికాలం ముగిసిపోవడానికి సిద్ధంగా ఉంది. దేవుడు సాయంత్రాన్ని దాటించి నిన్ను ఉదయానికి నడిపిస్తాడు. నీ జీవితంలో ఒక దినము ముగిసి కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. దేవుడు సృష్టిని చూసి మంచిది అన్నాడు. నిన్ను చూసి కూడా ఆయన అలాగే అంటున్నాడు. లోకం నిన్ను చూసి నువ్వు వేస్ట్, నువ్వు దేనికి పనికిరావు అనవచ్చు. కానీ నిన్ను సృష్టించిన దేవుడు నీలో ఒక ప్రత్యేకమైన వెలుగును చూస్తున్నాడు. నువ్వు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, కుటుంబ సమస్యలు ఇవన్నీ ఒక రాత్రి వంటివి. ఇవి తాత్కాలికమే. వెలుగును సృష్టించిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీ జీవితంలో అద్భుతమైన ఉదయాన్ని ఉదయింపచేస్తాడు. ఈరోజు ధ్యానంలో మనం నేర్చుకున్నది, దేవుడు వెలుగును ప్రేమిస్తాడు. ఆయన నీ జీవితంలో ఉన్న చీకటిని వేరు చేసి నీకు ఒక స్పష్టమైన మార్గాన్ని ఇస్తాడు. నీవు ఒకవేళ కష్టాల రాత్రిలో ఉంటే అది ఒక క్రమమైన పద్ధతిలో ఉదయానికి దారితీస్తుందని నమ్ము. దేవుడు నీ జీవితంలో ప్రతి కాలాన్ని తన అధికారంలో ఉంచుకున్నాడు. ఆయన చూస్తున్నాడు, ఆయన వేరు చేస్తున్నాడు, ఆయన పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు. నీవు ఆయన వెలుగు సంబంధివి. ప్రార్థన. కృపగల మా తండ్రి, ఈ గంభీరమైన మాటల ద్వారా మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు. ప్రభువా, మా హృదయాలలో ఇంకా ఏవైనా చీకటి ఛాయలు ఉంటే నీ వెలుగు ద్వారా వాటిని వేరు చేయండి. ఏది మంచో, ఏది నీకు ఇష్టమైనదో దానిని మేము గ్రహించేలా చేయండి. రాత్రి వంటి కష్టాలలో ఉన్న నీ బిడ్డలకు నీ కృప అనే ఉదయాన్ని త్వరగా దయచేయండి. భవిష్యత్తు గురించి భయపడుతున్న వారిని నీ వెలుగుతో నింపండి. మేము వెలుగు సంబంధులుగా, నీ సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. ఈ రోజంతా నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ధ్యానం మీ ఆత్మకు బలాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.